ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్తుంది కరెక్టే అనిపిస్తుంది వదిన. వాళ్ళని వదులుకోవాలని నాకు లేదు, పరిస్థితుల ప్రభావం వల్ల వదులుకున్నాను అంతే. ఈ ఆనందాన్ని వాళ్లకు జీవితాంతం ఉండేలా చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అమ్మకు ఏదో ఒక విధంగా నచ్చ చెప్పుకొని ఇద్దరిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నువ్వింత మంచి మాట అంటావని నేను అస్సలు అనుకోలేదు. మీ గురించి అక్కడ వెతుకుతున్నాను. కాఫీ తీసుకోండి. నీ మాటలు అది వినుంటే ఎంతో సంతోషపడిపోయి ఉండేది. ఫంక్షన్ అయిన వెంటనే చెప్తాను. అక్షయ, ఇట్రా. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైందో చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా. ఈ పుట్టినరోజు అయిన తర్వాత నువ్వింతకంటే సంతోషపడిపోయే వార్తను మీ నాన్న దగ్గర నుంచి వింటావమ్మా. ఖచ్చితంగా చెప్తాడు. ఏంటది? మీ నాన్న నోటి నుంచే విందువు గాని. మన మాట కొట్టేసి మరీ శ్రీకర్ బర్త్డే ఫంక్షన్ కి వెళ్ళిపోయాడు. తల్లి మాట మీద తనకింకేం గౌరవం ఉన్నట్టు? సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు ఏమీ లేని వాళ్ళే అలాంటి పనులు చేస్తారు. పౌరుషం, రోషం గల నాలాంటి వాడైతే నిజం తేలేంత వరకు ఆ ఇంటి మొహం కూడా చూడ్డు. మనం వద్దనుకున్నాం, ఆగిపోయాం. వాడు వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇక ఆ విషయం గురించి వదిలేండర్రా. అబ్బే, అలా ఎలా వదిలేస్తారు? అలా వదిలేస్తే మంచోళ్ళు అయిపోరు. నిత్యం ఏదో ఒకటి ఉంటూనే ఉండాలి. అప్పుడు గాని వీళ్ళకు మనశ్శాంతిగా ఉండదు. నువ్వు నోరు మూస్తావా? ఆ శ్రీకర్ గాడు కొన్ని ఆధారాలని చూసా కదా, అవనిని అనుమానించి బయటికి గెంటేశాడు. ఆ రిపోర్ట్స్ ఏవో వచ్చేంత వరకైనా ఆగాలి కదా. ఎందుకు అంత తొందరవాడికి? రిపోర్ట్స్లో అక్షయ శ్రీకర్ కూతురు కాదని తెలిసిందనుకో, ఎవడికో పుట్టిందాని పుట్టినరోజు వేడుకలకు వీడు చంకలు గుద్దుకుని వెళ్ళిపోయినట్టే కదా. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు వాడి గురించి ఆ విధంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎన్ని రోజులు ఎదురు చూసాం, ఇంకో 2 నిమిషాలు ఎదురు చూద్దాం. డాక్టర్ గారు తన స్టాఫ్తో రిపోర్ట్ని పంపించారంట. ఆ రిపోర్ట్స్ రాగానే అన్ని సమస్యలకి ఓ ముగింపు దొరుకుతుంది. మేడం, డాక్టర్ గారు పంపించారు. రా బాబు. డిఎన్ఏ రిపోర్ట్ ఇచ్చామన్నారు మేడం. అందులో ఏం వచ్చింది? నాకు తెలియదు మేడం. తొందరగా ఓపెన్ చేయమ్మా.
అమ్మా ఎందుకమ్మా అలా ఉండిపోయావు? అందులో ఏమొచ్చింది? ఏమండి అర్జెంటుగా అవని ఇంటికి వెళ్ళాలి. పాజిటివ్గా వచ్చిందా? నీ అనుమానాలన్నీ తీరిపోయాయా? ఆ ఇంటి దగ్గరే మాట్లాడతాను, వెళ్దాం పదండి. ముందు మాతో చెప్పండి అత్తయ్య గారు. దీని గురించే కదా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఏమొచ్చిందో చెప్పండి. చెప్పవలసిన దగ్గర చెప్పాలి, ఆ తర్వాత అందరికీ చెప్తాను. ఏమండి వెళ్దాం పదండి, కార్ తీయండి. అమ్మా అమ్మా అమ్మా. అమ్మా అదేంటి అలా వెళ్ళిపోయింది? ముందు మన దగ్గర చెప్తే వచ్చే నష్టమేముంది? అదే నాకు అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు ఆ ఇంటికి వెళ్ళను అని పంతం పట్టి కూర్చున్న అత్తయ్య ఇప్పుడు హడావుడిగా అక్కడికి బయలుదేరిందంటే ఖచ్చితంగా అందులో పాజిటివే వచ్చుంటుంది. హ్మ్, ఆ. మా అమ్మ చేసే పనులు ఒక్కోసారి ఎవ్వరికీ అర్థం కావు. ఛే! బంగారం, రిపోర్ట్స్ ని తారుమారు చేయడం మన వల్ల కాలేదు కాబట్టి అక్షయే శ్రీకర్ కూతురని అమ్మకి తెలిసిపోయింది. వాళ్ళని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకొస్తుంది. ఇందులో అనుమానమే లేదు. ఛ! మన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. మనం గనక రిపోర్ట్స్ ని మార్చగలిగుంటే అవని తలరాత మారిపోయి ఉండేది. ఇప్పుడు మన రాత మారిపోయింది. బంగారం, వికాస్ గారు బాంబు పెడతానన్నాడు. వాడి పని ఎంతవరకు వచ్చిందో ఏంటో. కేక్ ఇంకా రాలేదేంటండి? 5 నిమిషాలు ఆగుదాం, రాకపోతే అప్పుడు ఫోన్ చేద్దాం. మేడం కేక్. నీ గురించి ఎదురు చూస్తున్నాం బాబు, ఇటివ్వు. అవని